ఏలూరు జిల్లా రైతుల్ని కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. గ్రీన్ఫీల్డ్ హైవే కారణంగా తమ పొలాల్లోకి వెళ్లేందుకు ఇకపై యాతనలు తప్పవని అంటున్నారు. ఇంతకీ వారికి వచ్చిన కష్టమేంటి? తెలంగాణలోని ఖమ్మం జిల్లా తల్లాడ నుంచి మొదలయ్యే గ్రీన్ఫీల్డ్ హైవే ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మీదుగా రాజమండ్రి వద్ద కలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. ఈ రహదారి నిర్మాణం పూర్తయి వాహనదారులకు అందుబాటులోకి వస్తే విశాఖ, రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు దూరం తగ్గడంతో పాటు సమయం ఆదా అవుతుంది. అలాంటి రహదారి నిర్మాణానికి భూసేకరణ సమయంలో బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకే భూములు సేకరించారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించాలని, సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని, పరిహారం పెంచి ఇవ్వాలని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం నుంచి దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఏలూరు జిల్లాలో చింతలపూడి, టి నర్సాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల మీదుగా వెళుతోంది. ఈ మండలాల్లో దాదాపు 31 గ్రామాలు తగులుతాయి. గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ లేదని, అయితే రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు పెంచుతారని, వాటి బాగోగులకు అటూ ఇటూ మట్టి రోడ్డు ఉంటుందని, దాన్ని గ్రావెల్ రోడ్డుగా మార్చి రైతులకు ఉపయోగకరంగా తీసుకొస్తామని గతంలో హామీ ఇచ్చారు. అయితే శరవేగంగా పూర్తవుతున్న గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామన్నది రైతుల మాట. తమ పొలాలకు వెళ్లే మార్గాలు లేక, పంటలు తెచ్చుకునే అవకాశం లేక అవస్థలు ఎదురవుతున్నాయంటున్నారు. మరోవైపు భారీ వర్షాలు కురిస్తే హైవేపై నుంచి పెద్ద ఎత్తున నీరు పంట పొలాలను ముంచెత్తుతోంది. ఇది రైతులకు మరో సమస్యగా మారింది. దీంతో పాటు కొన్ని గ్రామాలకు రహదారులు మూసుకుపోయాయి. ఒక అండర్పాస్ నుంచి మరొక అండర్పాస్కు వెళ్లేలా అనుసంధానం చేస్తూ సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలని కోరుతున్నారు.